స్వదా వృత్తాంతం. నారద, ఇక స్వదాదేవి ఉపాఖ్యానం చెబుతాను విను. ఇది పితృదేవతలకు తృప్తి కలిగిస్తుంది, శ్రాద్ధాన్న ఫలాన్ని వృద్ధి పొందిస్తుంది. సృష్టికి ఆదిలో బ్రహ్మదేవుడు పితృగణాలను 7 సృష్టించాడు. అందరూ తేజస్వరూపులు, మనోహరులు, సుఖస్వరూపులు. వారికి తర్పణాలు, శ్రాద్ధాన్నము ఆహారంగా కల్పించాడు. బ్రాహ్మణులకు తర్పణ పర్యంతమైన స్నానము, దేవపూజన పర్యంతమైన శ్రాద్ధము, త్రిసంధ్యాంతమైన అగ్నికము, వేదభీత కర్మలు, ముప్పొద్దుల శ్రాద్ధ తర్పణాలు చేయాలి, బలిప్రదానం చేయాలి, బ్రహ్మయజ్ఞ చేయాలి. ఇవి చేయకపోతే మైలపడ్డట్టే, ఏ కర్మాచరణకు అర్హుడు కాడు. బ్రహ్మ ఇలా నియమాలు ఏర్పరిచి పితృదేవతలకు ఆకలి దప్పికలు లేకుండా బ్రాహ్మణులు నిత్యము తర్పణాలు విడిచిపెట్టేలా చూశాడు. బ్రాహ్మణులు అలా మంత్రపూర్వకంగా ఇస్తూనే ఉన్నారు కానీ ఎక్కడ ఏ లోపం జరుగుతుందో అవి పితృదేవతలకు అందడం లేదు. వాళ్ళు హాహాకారాలు చేస్తూ బ్రహ్మదేవుడికి విన్నవించుకున్నారు. చతుర్ముఖుడు ఒక మానసపుత్రికను సృష్టించాడు. రూపయవ్వన సంపన్న, చంద్రవదన, విద్యావతి, గుణవతి, రూపవతి, శ్వేత చంపకంలాగా నిగనిగలాడుతుంది. రత్నభూషలు దగదగలాడుతున్నాయి. ఆవిడ పరాప్రకృతి శక్తిలో ఒక అంశ. శుభప్రదంగా చిరునవ్వులు చిందిస్తుంది. పళ్ళు వరుస తీర్చిదిద్దినట్టుంది. లక్ష్మీకళ ఉట్టిపడుతుంది. ఆవిడకు స్వధాదేవి అని నామకరణం చేసి పితృదేవతలకు భార్యగా సమర్పించాడు. ఆవిడ పద్మాస్య, పద్మలోచన, పద్మజ, పద్మపాద, తుష్టి రూపిణి. ఆవిడను స్వీకరించి పితృదేవతలు సంతోషించారు, తృప్తి చెందారు. అటుపైన బ్రాహ్మణులకు రహస్యంగా ఒక ఉపదేశం చేశాడు. పితృదేవతలకు మీరు ఇచ్చే తర్పణ శ్రాద్ధాన్నాలను స్వధాంతంగా మంత్రాలు ఉచ్చరిస్తూ సమర్పించండి, అప్పుడే అవి పితృదేవతలకు అందుతాయి అని చెప్పాడు. అప్పటి నుంచి విప్రులందరూ అలాగే చేయనారంభించారు. అవి పితృదేవతలకు అందనారంభించాయి. వారు ఆకలి దప్పులు తీరి ఆనందించారు. దేవతలకు హవిర్దనాలు చేసేటప్పుడు మంత్రాలు స్వాహాంతంగా ఉండాలి, పితృదానాలలో స్వధాంతంగా ఉండాలి. ఈ దేవ పితృయజ్ఞాలు అన్నింటా దక్షిణాదేవి తప్పదు. అదక్షిణగా చేసే యజ్ఞం నిష్ఫలం, మృతప్రాయం. శరదృతువులో కృష్ణ త్రయోదశి నాడు కానీ, మాఘమాసంలో కానీ, శ్రాద్ధ సమయాలలో కానీ ముందుగా స్వధాదేవిని పూజించి అటుపైన పితృయజ్ఞాలు జరపాలి. అలా చేయకుండా అహంకరించి తర్పణాలు విడిచినా, శ్రాద్ధాన్నం పెట్టినా అది పితృదేవతలకు అందదు, కర్తకు ఫలం దక్కదు. ఇది స్వధాధ్యాన శ్లోకం. దీన్ని పఠించి సాలగ్రామ శిలలలో కానీ, మంగళ కలశంలో కానీ స్వధాదేవిని ఆవాహన చేయాలి. అర్ఘ్యపాద్యాదులు ఇవ్వాలి. మూలమంత్రం జపించాలి. ఓం హ్రీం శ్రీం క్లీం స్వధాదేవ్యై స్వాహ అనే మూలమంత్రంతో పూజ చేసి స్తుతించి నమస్కరించాలి. తొట్టుతొలిగా బ్రహ్మదేవుడే స్వధాస్తుతి చేశాడు. స్వధాదేవి, నువ్వు పితృదేవతలకు ప్రాణ సమానవు, బ్రాహ్మణులకు జీవనప్రదవు, శ్రాద్ధాధిష్టాన దేవతవు, శ్రాద్ధ తర్పణ ఫలప్రదవు, నిత్యవు, సత్యవు, పుణ్యరూపవు. ఓ సువ్రత, సృష్టివేళ నువ్వు ఆవిర్భవించి ప్రళయవేళ తిరోధానం చెందుతావు. కర్మిష్ఠుల కోసం నువ్వు స్వాహ దక్షిణాలు ఆవిర్భవించారని వేదాలు నిరూపించి ప్రశంసించాయి. కర్మకాండకు పరిపూర్ణత సిద్ధించడం కోసమే ఈశ్వరుడు మిమ్మల్ని నిర్మించాడు. ఇది బ్రహ్మదేవుడు తన కొలువులో చేసిన స్వధాస్తుతి. దీన్ని పఠించిన వారికి సర్వవాంఛలు నెరవేరుతాయి. స్వధ అని ఉచ్చరిస్తే చాలు, తీర్థస్నాన ఫలం దక్కుతుంది, సర్వపాపాలు తొలగిపోతాయి, వాజపేయ ఫలం లభిస్తుంది. స్వధ 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 అని ముమ్మార్లు ఉచ్చరిస్తే శ్రాద్ధ, బలి, తర్పణ ఫలాలు అందుతాయి. శ్రాద్ధ కాలంలో స్వధా స్తోత్రాన్ని ఏకాగ్ర చిత్తంతో వింటే శ్రాద్ధ ఫలం దక్కుతుంది.
ముప్పొద్దులా స్వదా 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 అని 3 సార్లు ధ్యానిస్తే ప్రియాసంగమ పుత్ర ప్రాప్తాలు ఫలాలుగా చెందుతున్నారు. స్వదా స్తోత్ర పఠనం వల్ల సకల తీర్థాలలోనూ స్నానం చేసిన పుణ్యం తప్పక లభిస్తుంది అని చెప్పి బ్రహ్మదేవుడు ఆ సౌందర్య రాశి స్వదాదేవిని పితృదేవతలకు అప్పగించాడు. వారు స్వీకరించి ఆనందించారు.